వయసు 40 ఏళ్ళు, చేతిలో 10 ఏళ్లకు పైగా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, నెలకు లక్షల్లో జీతం. సడన్గా ఒకరోజు ఏఐ వలనో లేదా లేఆఫ్స్ వలనో మీ ఉద్యోగం పోయిందని బాధపడుతున్నారా? కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుందా? ఇల్లు గడవాలి, పిల్లల చదువులు, ఈఎంఐలు ఇవన్నీ చూసి భయమేస్తుందా? భయపడకండి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఈ వీడియోలో మన సమస్య గురించి పరిష్కారాన్ని వెతుకుదాం. చిన్న పరిష్కారంతో చూపిస్తా అని ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నమస్కారం, బిజినెస్ లోకం బై అనిల్ ఛానల్కి స్వాగతం. సాఫ్ట్వేర్ జాబ్ పోయేంత మాత్రాన జీవితం పోయినట్టు కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే నిజానికి జాబ్ పోయినప్పుడే మన జీవితంలో బిజినెస్ లోకం స్టార్ట్ అవుతుంది. అంటే మనం జాబ్ పోయేంత మాత్రం బాధపడద్దు, అప్పుడే మన బిజినెస్ లోకం అనేది స్టార్ట్ అయినట్టుగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ పోయిందని బాధపడకండి. ఈ వీడియోలో ఉద్యోగం పోయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ని బిజినెస్లో మలుచుకొని ఏ విధంగా బిజినెస్ చేసి ముందుకెళ్ళొచ్చు అనేది నేను చెప్తాను. ఒక 5 ఐడియాలు చెప్తాను, చూడండి. అవి ఏంటంటో చూడండి, క్లియర్గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ చూడండి. ఎందుకంటే 40 years వచ్చిందంటే మనం ఏం చేయలేము అనుకుంటాం. కాదండి, అది ఆ జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఏంటంటే మనము ఏదో చేసి ఉంటాం కాబట్టి నెక్స్ట్ మనము కెరీర్ మార్పు అంతే తప్పించి ఏదో పెద్ద కోల్పోయినాం అన్నట్టుగా కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనము దీన్ని ఒక పాజిటివ్ పాయింట్గా తీసుకొని ముందుకెళ్ళాలి, అంతే తప్పించి అయ్యో అయిపోయింది అన్నట్టుగా బాధపడకండి అసలుకి. ఫస్ట్ అండి, మనము మనసులో భయాన్ని పోగొట్టుకోవాలి. మనసులో చాలామంది ఏమైపోయిందంటే, నాకు 40 years వచ్చినాయి కదా, ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి, ఆల్రెడీ ప్రూవ్ చేసుకునే ఏజ్ కూడా అయిపోయింది, కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త టెక్నాలజీ నేర్చుకోలేము మనం, ఇప్పుడు ఇంత ఏజ్లో నేర్చుకొని కష్టం అంటే నేర్చుకోలేమేమో అన్నట్టుగా ఒక బాధ. ప్లస్ మనకంటే తక్కువ శాలరీస్ వాళ్ళు ఉన్న వాళ్ళు చాలామంది పిల్లలు, కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి ఆ కొత్త జనరేషన్ పిల్లలు అనేది మన జాబ్లు చేసి వాళ్ళు మన జాబ్స్ కొట్టేస్తారు. అది కంపల్సరీ. ఎందుకంటే అండి, కామన్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ మార్కెట్ మారిపోయింది, ఫీల్డ్ మారిపోయింది. ఎందుకంటే మార్కెట్ అప్పుడు ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే అండి, చాలా మార్పులు వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎక్కువ శాలరీస్ ఇవ్వడం కంటే తక్కువ శాలరీస్ ఇచ్చి పిల్లలు అంటే తక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళతో ఎక్కువ పని చేయించుకోవాలన్నట్టుగా ఆలోచిస్తారు. కాబట్టి కంపల్సరీ ఇది కామన్. కాబట్టి మనం ఏంటంటే మనం సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు ఓన్లీ మనం ఒక కోడింగే నేర్చుకోవాలి. మనం కోడింగ్ మాత్రం అంటే మనం చేసిన వర్కే కాకుండా మనకు ఒక 10 years ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం మినిమం అంటే మనం ఒక టీమ్ లీడ్ అయి ఉంటాం. అంటే మనం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మనం ఒక టీమ్ని మేనేజ్ చేసే శక్తి మనకు ఉంటుంది. అంటే ఏ విధంగా మనం మేనేజ్ చేయొచ్చు అనేసి ఒక మేనేజింగ్ స్కిల్స్ మనకు వచ్చి ఉంటాయి కంపల్సరీ. ఆ మేనేజింగ్ స్కిల్స్ అనేది మన జీవితాన్ని కూడా వర్తించుకోవాలి. అంటే మన జీవితాన్ని కూడా మేనేజ్ చేసుకునే విధంగా వర్తించుకొని మనము ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్, మనం జాబ్ చేసేటప్పుడు టీంతో కలిసి వర్క్ చేస్తాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం మనకు వచ్చు. అంటే ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలనేది మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా కంపల్సరీ అదే స్కిల్స్ మేము ఇక్కడ యూజ్ చేసి మనకు వచ్చిన ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలన్నది, ఏదైనా సపోజ్ మనకి ఎప్పుడైనా జాబ్ చేసినప్పుడు ఏదైనా కాంప్లెక్స్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం, మనము దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా చేయాలని తెలుసుకుంటాం. కాబట్టి అదే సేమ్ని ఇక్కడ వర్తించి మనల్ని ముందుకు వెళ్ళాలి. అంతే తెప్పించి ఏదో అయిపోయింది అనుకోండి. కంపల్సరీ గుర్తుంచుకోండి, ఏఏ అనేది మన ఉద్యోగం తీసేది. ఏఐ తెలిసినోడే మనల్ని ఉద్యోగం తీసేస్తాడు. అంతే తప్పించి ఏఐ మన ఉద్యోగం తీసేది. మీరు ఒకవేళ అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ ఇండస్ట్రీలో కంటిన్యూ చేయాలనుకుంటే మీరు ఏం చేయండి, మీకు సంబంధించిన డొమైన్ సంబంధించిన ఏఐ టూల్స్ నేర్చుకోండి. మళ్ళీ సర్చ్ చేయండి, కానీ మళ్ళీ జాబ్ వెతుక్కోండి, మళ్ళీ చేయండి. అంత తప్పించి ఏదో జాబ్ పోయిందని అసలుకే బాధపడకండి. మనం అంటే స్పెషల్గా నేర్చుకునే ఏం కాకుండా మన సాఫ్ట్వేర్లో అయితే ఏం నేర్చుకున్నామో దాన్ని యూజ్ చేసి ఒక 5 బిజినెస్ ఐడియాలు ఏదో చెప్తాను చూడండి. ఫస్ట్ ఐడియా వచ్చేసి ఎడ్యుటెక్ అండ్ మెంటర్షిప్. అంటే ఏంటంటే అండి, కామన్గా మనకు ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనము ఒక నడుస్తున్న నిజంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని యాక్చువల్గా ఒక చెప్పాలంటే మనం నడుస్తున్న లైబ్రరీ లాంటి వాళ్ళం. అంటే మన దగ్గర అంత నాలెడ్జ్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంటుంది మనకి. అంటే మనం నేర్చుకున్నది, మనము 15 years ఎక్స్పీరియన్స్ అంటే ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా కోడింగ్ రాయాలి అన్నట్టుగా. అంటే మనం ఏ రంగంలో ఉన్న వారికి వాళ్ళు, అంటే సపోజ్ కోడింగ్ అయితే కోడింగ్, అంటే డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్, టెస్టింగ్ అయితే టెస్టింగ్, ఎందులో అయినా కానీ ఉన్న నాలెడ్జ్ ఉన్నది కాబట్టి మనము ఆ నాలెడ్జ్ మనం యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే అంటే కామన్గా మనం బుక్స్ చదివితే కూడా వస్తుంది నాలెడ్జ్ కాదంటే. కాకపోతే రియల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రియల్ ఎక్స్పీరియన్స్తో యూజ్ చేసి మన రియల్ ఎక్స్పీరియన్స్ని జోడించి మనము మన కొత్త వాళ్ళకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు ఉంటారు, కొత్త జూనియర్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి మనము వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, లేకపోతే ఏమన్నా తెలియని ఉంటే చెప్పడము, రియల్ టైంలో ప్రాజెక్ట్స్ ఇలా మేనేజ్ చేయాలి, అలాంటి వాటికి మనము మెంటర్షిప్ చేసి మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినట్లయితే మనం
డబ్బులు సంపాదించుకోవచ్చు. సెకండ్ ఐడియా వచ్చేసండి SaaS ఏజెన్సీ, అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. అంటే ఒక పెద్ద కంపెనీకి కాకుండా చిన్న కంపెనీస్ అంటే మన లోకల్ ఉన్న బిజినెస్ ఉంటాయి కదండి, చాలా బిజినెస్ ఉంటాయి, చిన్న బిజినెస్లు అంటే ఈ షాప్స్ కానీ ఏమంటారు, లేకపోతే మెడికల్ షాప్లు కానీ, లేకపోతే రెస్టారెంట్లు కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే మనం లోకల్గా చిన్న బిజినెస్లు వాళ్ళని టార్గెట్ చేయండి. ఏంటంటే మనం వాళ్ళకి ఎలాంటి సర్వీస్ మనం ఇవ్వచ్చు అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక మెడికల్ షాప్ ఉందనుకోండి, లేకపోతే చిన్న హాస్పిటల్ ఉంది, లేకపోతే ఒక రెస్టారెంట్ ఉందనుకోండి, వాళ్ళకి చిన్న మనం బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఏ విధంగా తయారు చేసి ఇవ్వచ్చు తక్కువ రేట్కి, ఫ్రీ టూల్స్ యూజ్ చేసి, అంటే మనకు తెలిసిన ఫ్రీ టూల్స్ యూజ్ చేసి సాఫ్ట్వేర్ని తయారు చేసి ఇవ్వడము, లేకపోతే వాళ్ళు అంటే సర్వీస్ తయారు చేసి అమ్మడం, తక్కువ రేట్కి అమ్మడము. ప్లస్ సపోజ్ ఇప్పుడు రెండు హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవడానికి కావాల్సిన యాప్స్ తయారు చేయడము, అలాంటి చిన్న అపాయింట్మెంట్స్ చేసిన యాప్స్, చిన్న అలాంటి అన్ని సర్వీసు తయారు చేసి కొంచెం తక్కువ రేట్లో, అంటే వాళ్ళకి ఫస్ట్ మనం చేసి అమ్మినామనుకోండి తక్కువ రేట్కి, మనం మంచి అనిపించేటట్లయితే వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారు. ప్లస్ వాళ్ళు కూడా మనకు ఇంకొక సర్వీస్ ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు కొంచెం తక్కువ రేటుతో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే బిల్డింగ్ సాఫ్ట్వేర్ లాంటి చిన్న అని వాళ్ళకి కూడా పని ఈజీగా అవుతుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు కొన్ని ఉంటాయి, వాళ్ళకి యూజ్ చేయడం తెలియక వాళ్ళకు ఎక్కువ ఖర్చు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. కాకపోతే రేట్ ఎక్కువ, కొన్ని సమస్యల వల్ల వాళ్ళు ఆగిపోతారు. ఎందుకంటే మనకు సిస్టమ్ ఆర్కిటెక్చర్ తెలుసు కాబట్టి మనము దాన్ని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం. యాప్స్ తయారు అయినా, బిల్డింగ్ తయారు అయినా ఆర్కిటెక్చర్ తెలిసి ఉండాలి కాబట్టి ఏజెన్సీని నడపచ్చు. సెకండ్ ఐడియా వచ్చేసింది డేటా అనలిటిక్స్ కన్సల్టెన్సీ. అంటే ఏంటంటే కామన్గా మన దగ్గర చుట్టుపక్కల ఉంటాయి ఏంటి, మెడికల్ షాప్స్ కానీ, లేకపోతే సూపర్ మార్కెట్స్ కానీ ఉంటాయి. వాళ్ళ దగ్గర చాలా డేటా ఉంటుంది. కాకపోతే వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి అంటే వాళ్ళకు ఏ విధంగా అంటే ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, డైలీ వచ్చిన కస్టమర్స్ ఎంతమంది మళ్ళీ రిటర్న్ వస్తున్నారు, అంటే మళ్ళీ అదే ప్రోడక్ట్ కావాలి, ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఎక్కువ ప్రోడక్ట్స్ ఏవి సేల్ అవుతున్నాయి మంత్లీ, అది కావాల్సినవంతా వాళ్ళకి డేటా అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకో. సపోజ్ ఒక ప్రోడక్ట్ ఎక్కువ అమ్ముడిపోయింది అనుకోండి, వాళ్ళు ఎక్కువ తెప్పించుకోవడం కానీ, లేకపోతే స్టాక్ ఎక్కువ తెప్పించుకోవడం కానీ ఉపయోగపడుతుంది. అదే ఒక కస్టమర్ వచ్చినానికి ఎన్నిసార్లు వస్తున్నాడు ఊరికే కస్టమర్, ఎన్నిసార్లు అంటే వచ్చిన కస్టమర్ ఎన్నిసార్లు వస్తున్నాడు అన్నట్టుగా దాన్ని తెలుసు అనుకోండి, వాళ్ళకు చిన్న సలహాలు ఇస్తే వాళ్ళకు మళ్ళీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి ఏజెన్సీ కూడా మనం పెట్టవచ్చు. అంటే అనలిటిక్స్ కన్సల్టెన్సీ అంటే ఏ విధంగా అంటే డేటాను వాళ్ళ దగ్గర ఉన్న డేటా మనం తీసుకొని వాళ్ళ డేటా మొత్తం అనలైజ్ చేయడం. మనం ఎందుకంటే మనం కామన్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్సెల్ లాంటివి, మనం డాష్బోర్డ్ లాంటివి మనం చూస్తుంటాం. కాబట్టి అదే నాలెడ్జ్ని ఇక్కడ యూజ్ చేసి ఆ ఎక్సెల్లో మనం ఏ విధంగా చూస్తాం అదే విధంగా ఇదంతా డేటా అంతా తీసుకొని ఎక్సెల్లో వేసుకొని అంత డేటాని ఎంతమంది మళ్ళీ వస్తున్నారు ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డేటా తీసుకొని జస్ట్ వాళ్ళ డేటా తీసుకొని మనం సర్వీస్ చేయడం, అలాంటి ఏజెన్సీ కూడా మనం నడపవచ్చు. ఐడియా 4 అండి, స్మార్ట్ హోమ్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్. అంటే కామన్గా ఇవాళ చాలామంది ఏమవుతుందంటే అండి స్మార్ట్గా ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే సెక్యూరిటీ అంటే ఏమంటారు, సీసీ కెమెరాలు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఏమంటారు చిన్న పరికరాలు ఇంటర్నెట్ సంబంధించిన పరికరాలు పెట్టుకోవడం కానీ, అంటే ఏ విధంగా అంటే కామన్గా చిన్న కెమెరాలు కానీ, స్మార్ట్ లైట్స్ పెట్టుకోవడం కానీ, తెలియకుండా అంటే ఎవరైనా వస్తే తెలియకుండా, వాళ్ళు తెలియకుండా వీళ్ళు వాడాలంటే పరికరాలు ఉంటాయి కదా, అలాంటి వాడుతున్నారు. కాబట్టి మనము అలాంటి సర్వీస్ కూడా, అంటే మనకు నెట్వర్కింగ్ తెలిసిందనుకోండి, మనము చిన్న నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఏ విధంగా కలపాలి, ఏ విధంగా ఇవ్వాలి అని తెలిసిందనుకోండి, మనం ఈజీగా అలాంటివి కూడా స్టార్ట్ చేయొచ్చు, ఏ విధంగా గిటాన్ కావచ్చు. ఇంకోటండి ఐదవ ఐడియా వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్. అంటే అండి చిన్న కంపెనీలకి వాళ్ళ డేటా సెక్యూరిటీగా ఉందా లేదా చెక్ చేసుకొని తెలియదు వాళ్ళకి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా కరెక్టే ఉందా లేదా అని తెలియదు వాళ్ళకి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళ డేటా తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా సెక్యూరిటీగా ఉందా లేదా తెలుసుకొని చెప్పడం, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డేటాని బ్యాకప్ చేసి ఇవ్వడము, దాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అలాంటి మనము సర్వీస్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది. మనకి ఏంటండి మనం సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా మనకి ఏం తెలుస్తుంది, మనకు కొంతమంది తెలుస్తుంది ఏంటంటే నెట్వర్కింగ్ సంబంధించి వాళ్ళకి సెక్యూరిటీ ఏ విధంగా ఇవ్వాలి అన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే అండి మన చిన్న కంపెనీస్కి భయపడతారు, సైబర్ సెక్యూరిటీ పెట్టుకోవాలంటే స్పెషల్గా ఒక ఎంప్లాయీ పెట్టుకోవాలంటే భయపడతారు. కాబట్టి మనం చిన్న సర్వీస్ ఇవ్వచ్చు. చిన్న కంపెనీలు మనం కూడా ఒక 5-6 కంపెనీలని మేనేజ్ చేసేటట్టు తీసుకొని చేసుకోవచ్చు. కరెక్ట్ ఉన్నాయా, అలా యాంటీవైరస్ ఉందా లేదా, అలాంటి చిన్న చేసి పెట్టి ఇస్తే వాళ్ళకు మనం సర్వీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, అలాంటి మనం డబ్బులు సంపాదించే వాళ్ళం అవుతాం. ఓకే, ఇప్పుడు ఇవి 5 ఐడియాలు చెప్పాను, మీకు ఇవి నచ్చలేదు. సరే ఓకే, మనం పూర్తి అంటే సాఫ్ట్వేర్ రంగానికే దూరంగా ఉన్నాం అనుకోండి, అంటే మనం సాఫ్ట్వేర్ రంగానికే దూరంగా ఉండాలి, మనకి సాఫ్ట్వేర్ రంగం వద్దనుకుంటే కామన్గా మీరు ఏంది నాలాగా, అంటే నేను చేస్తున్నాను ఇప్పుడు ఫార్మా, నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, నాలాగా సాఫ్ట్వేర్ ఫార్మా ఇండస్ట్రీలకు దిగండి. అంటే ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే
లైక్ మీకు ఎందుకంటే మీకు కామన్గా మీకు బిల్డింగ్ తెలిసి ఉంటుంది, ప్లస్ బిజినెస్ ఎలా ఆటోమేషన్ చేయాలో తెలుసు కాబట్టి మీరు పెట్టవచ్చు. ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీ అయితే కామన్గా ఫార్మ్ 2021 బిఎన్ ఉంటుంది. అవి నేను నా ఛానల్లో ఉన్నాయి, ఎలా తీసుకోవాలి సర్టిఫికేట్స్, ఫార్మా డ్రగ్ లైసెన్స్ ఏ విధంగా తీసుకోవాలంటే అవన్నీ చూసి ఈజీగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ లాంటి అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి మనం కొంచెం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు కొంచెం దాడా చెప్తుంటే వాళ్ళతో కలిసి కొలాబరేట్ చేయండి. కాకపోతే మనం ఏదైనా చేసాం కూడా చేయొచ్చండి. మనం వారితో కొలాబరేట్ అయినాం అనుకో, అయితే వాడు కూడా మనకి ఓకే ఇతను నాకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను కూడా మనకి చెప్పాలనే ఉద్దేశంతో ఆ విధంగా కొలాబరేట్ అయ్యి కూడా చేసుకోవచ్చు. అంతేగాని ఏదో అన్నట్టుగా చేయకండి. కంపల్సరీ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ అది బిజినెస్ తెలియకపోయినా తెలిసినా చేసుకోవచ్చు. కాకపోతే ఇదే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కాదు, ఇంకా ఏదైనా కానీ అంటే మనము ఏదైనా ఏమంటారు బట్టలది ఇండస్ట్రీ పెట్టడం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడము, లేకపోతే ఇలాంటి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. మీరు 40 years వచ్చినాయి కదా అని చెప్పేసి ఇదే రిటైర్మెంట్ అనుకోకండి. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది ఇంకా ముందు ఉంది కాబట్టి ఇదే అయిపోయింది జీవితం అయిపోయింది అనుకోకండి. ఇది ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనుకోండి. అంతే తప్పించి ఇది అయిపోయింది డిసప్పాయింట్ కాకండి. జాబ్ పోయింది అన్నట్టు అసలుకే మీరు బాధపడకండి. మీ జీవితం మీ విలువలు నిర్ణయించదు ఎట్టి పరిస్థితిలో. మీ నెట్వర్కింగ్ని మీరు పెంచుకోండి. ఎందుకంటే నెట్వర్కింగ్ పెంచుకుంటే మనకు ఎందులో అయినా యూజ్ అవుతుంది. అయితే జాబ్ వెతుక్కోవడంలో అయినా లేకపోతే మనం ఏదైనా బేస్ చేయాలన్నా దేనికైనా ఉపయోగపడుతుంది. కంపల్సరీ మన నెట్వర్కింగ్ పెంచుకోవాలి. డైలీ ఒక 1 hour కొత్త దాని గురించి ఆలోచించండి, కొత్త దాని గురించి నేర్చుకోండి. ఎందుకంటే ఒక తలుపు మూసుకునేంత మాత్రాన అన్ని తలుపులు మూసినట్టు కాదు. ఒక తలుపు మూసుకపోయినా కానీ 100 తలుపులు మనకు ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఎక్కడో దగ్గర మనకు కావాల్సింది ఉంటుంది. కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే మీరు వెతుక్కోండి. డైలీ ఒక 1 hour పెట్టుకోండి టైం. 1 hourలో ఏదైనా ఒక కొత్తగా నేర్చుకొని ట్రై చేయండి. దాన్ని సాఫ్ట్వేర్ ఏదైనా సరే, మీరు ఏఐకి సంబంధించింది అంటే సాఫ్ట్వేర్ వాళ్ళైతే మళ్ళీ ఏఐ గురించి దానికి మీకు సంబంధించిన డొమైన్ గురించి ఏఐ గురించి నేర్చుకోండి. లేకపోతే కొత్త వాళ్ళైతే మనకు యూట్యూబ్లో కానీ నెట్లో కానీ చాలా దొరుకుతాయి. కొత్త బిజినెస్ ఏ విధంగా చేయాలి అన్నట్టుగా ఆ విధంగా కూడా తెలుసుకోండి. డైలీ ఒక 1 hour పెట్టుకోండి. ఈజీగా 1 hour పెట్టుకుంటే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు ఏం చేశారండి? మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు వేరే వాళ్ళ ఆలోచనకే మీరు రూమ్ ఇచ్చారు. అంటే వేరే వాళ్ళ కోడింగ్ రూపంలో, లేకపోతే సపోజ్ వేరే వాళ్ళ ఆలోచన ఉందనుకోండి, రిక్వైర్మెంట్ ఉంది, దానికి మీరు ఏం చేశారు? దానికి ఒక రూపం వచ్చారు. అదే సమయం మీకు వచ్చిందంటే మీ ఆలోచనకి మీరు రూపం దిద్దుకోండి. ఇంకా చాలా బాగా ఆలోచించి మంచి చేసుకోండి. అంతే తప్పించి ఏదో ఏమైపోయింది అన్నట్టు అనుకోకండి. అసలుకి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా, లేదా మీ ఆలోచన ఏంటి? మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం ఇప్పుడే మన బిజినెస్ లోకం బై అనిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి.